ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ఇంటర్నెట్ వేగం గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని మెగాబిట్స్ పర్ సెకండ్ నుండి కొన్ని గిగాబిట్స్ పర్ సెకండ్ వరకు మాత్రమే ఊహించగలం. కానీ జపాన్ శాస్త్రవేత్తలు మన ఊహలకు కూడా అందని వేగంతో ఇంటర్నెట్ డేటాను బదిలీ చేస్తూ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. 1.02 పెటాబిట్స్ పర్ సెకండ్ వేగంతో డేటా బదిలీ చేసి సంచలనం సృష్టించారు. ఇది సాధారణ ఇంటర్నెట్ వేగాలతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ. 1.02 PBPS అంటే 1,02,000 గిగాబిట్స్. ఈ వేగంతో నెట్ఫ్లిక్స్ లోని మొత్తం వీడియో లైబ్రరీని ఒక్క సెకండ్ లో డౌన్లోడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు సుమారు 150 GB పరిమాణం ఉన్న భారీ వీడియో గేమ్స్ కూడా రెప్పపాటులో డౌన్లోడ్ అయిపోతాయి. భారతదేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 63.55 MBPS తో పోలిస్తే ఈ వేగం 16 మిలియన్ టైమ్స్ వేగవంతమైంది. ఈ అద్భుతాన్ని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, సుమిటోమో ఎలక్ట్రిక్ యూరోపియన్ సంస్థలు కలిసి రూపొందించిన 19 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఈ కేబుల్లో 19 వేర్వేరు లైట్ పాత్లు ఉన్నాయి. ఇది సాధారణ ఫైబర్ కేబుల్ లాగా కనిపించిన డేటా బదిలీలో 19 లేన్ సూపర్ హైవేలా పనిచేస్తుంది. ఇది 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాని బదిలీ చేయగలదు. ఇది లండన్ నుండి రోమ్ వరకు ఉన్న దూరానికి సమానం. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అనేక కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2,145 మంది సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉన్నత స్థాయి నిపుణులు, టాప్ మేనేజ్మెంట్ లో ఉన్నవారు ఈ తొలగింపు జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. ఈ తొలగింపుల నేపథ్యంలో నాసాలో పనిచేస్తున్న 18,000 మంది ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం బడ్జెట్ కోతలు, సైన్స్ ప్రోగ్రాంల రద్దు, అడ్మినిస్ట్రేటర్ నియామకంలో ఆలస్యం వంటి కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. నాసా ప్రస్తుతం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో బడ్జెట్ కోతలు, కొన్ని సైన్స్ ప్రాజెక్టుల రద్దు లాంటి సవాళ్లు నాసా ముందున్నాయి. ఇటీవల ట్రంప్ నామినేట్ చేసిన నాసా అడ్మినిస్ట్రేటర్, బిలియనర్ ఆస్ట్రోనాట్ జారెడ్ ఐజాక్మన్ ను తప్పించడం కూడా ఈ సంక్షోభానికి కారణమని అంటున్నారు. ఐజాక్మన్ ఎలన్ మస్క్ సన్నిహితుడు కావడంతో ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ భారతదేశంలో తన సబ్స్క్రిప్షన్ ధరలను గణనీయంగా తగ్గించి వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ధరల తగ్గింపు బేసిక్, ప్రీమియం, ప్రీమియం ప్లస్ అనే 3 సబ్స్క్రిప్షన్ టైర్లకు వర్తిస్తుంది. ఈ నిర్ణయం భారత్ లో ఎక్స్ ప్లాట్ఫామ్ ని మరింత సరసమైనదిగా, ఆకర్షణీయంగా మార్చడంతో పాటు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ లో సబ్స్క్రైబర్ బేస్ ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ధరల తగ్గింపు జూలై 11న ఎక్స్ పోర్టల్లో అప్డేట్ చేసింది. ఎక్స్ యాప్ వర్షన్ లో బేసిక్ సబ్స్క్రిప్షన్ నెలవారీ ధర 244 నుంచి 170కి, ప్రీమియం సబ్స్క్రిప్షన్ 900 నుంచి 470కి, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ 5,130 నుంచి 3,000కి తగ్గించారు. మరోవైపు వెబ్ వర్షన్ లో బేసిక్ సబ్స్క్రిప్షన్ 244 నుండి 170కి, ప్రీమియం 650 నుండి 427కి, ప్రీమియం ప్లస్ 3,470 నుండి 2,570కి తగ్గాయి. వార్షిక బేసిక్ సబ్స్క్రిప్షన్ ధర కూడా 2,590 నుంచి 1,700కి తగ్గింది. మొబైల్ యాప్స్ లో ధరలు వెబ్ వర్షన్ తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ అడ్వర్టైజింగ్ పై ఆధారపడటాన్ని తగ్గించి సబ్స్క్రిప్షన్ రెవెన్యూని పెంచే దిశగా పనిచేస్తోంది. అయితే డిసెంబర్ 2024 నాటికి మొబైల్ యాప్స్ ద్వారా సబ్స్క్రిప్షన్స్ నుంచి కేవలం 16.5 మిలియన్ రెవెన్యూ వచ్చినట్టు తెలుస్తోంది. బ్రిటన్ కు చెందిన నటి, గాయని జానే బర్కిన్ పేరిట ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హర్మీస్ తయారు చేసిన ఒక అరుదైన హ్యాండ్ బ్యాగ్ ఇటీవల ప్యారిస్ లో జరిగిన వేలంలో రికార్డ్ స్థాయి ధర పలికింది. సోథిబే ఆక్షన్ హౌస్ నిర్వహించిన ఈ వేలంలో జపాన్ కు చెందిన ఓ ప్రైవేట్ కలెక్టర్ ఈ ఒరిజినల్ బర్కిన్ బ్యాగ్ ని 8.58 మిలియన్ యూరోస్ అంటే మన కరెన్సీలో దాదాపు 85.9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంతం చేసుకున్నారు. ఒక్క హ్యాండ్ బ్యాగ్ కి ఇంత భారీ ధర పలకడం చరిత్రలోనే ఫస్ట్ టైం. ఇది లగ్జరీ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనంగా మారింది. బర్కిన్ బ్యాగ్ కథ 1980లో ప్రారంభమైంది. జానే బర్కిన్ ఒకసారి ప్యారిస్ నుంచి లండన్ కు విమానంలో ప్రయాణిస్తుండగా ఆమె పక్క సీట్లో హర్మీస్ అప్పటి యజమాని జీన్ లూయిస్ డ్యూమస్ కూర్చున్నారు. ఆ సందర్భంలో జానే చిన్నపిల్లలను వెంట తీసుకువెళ్లే తల్లుల అవసరాలకు తగిన సౌకర్యవంతమైన బ్యాగ్ దొరకడం లేదని వాపోయారు.
ఈ సంభాషణ నుంచి స్ఫూర్తి పొందిన హర్మీస్ 1984లో జానే బర్కిన్ కోసం ఒక ప్రత్యేకమైన హ్యాండ్ బ్యాగ్ ని రూపొందించింది. ఈ బ్యాగ్ కి బర్కిన్ అని పేరు పెట్టారు. ఇది ఆ తర్వాత లగ్జరీ ఫ్యాషన్ లో ఒక ఐకానిక్ బ్రాండ్ గా మారింది.